ఇప్పుడు మనతోటి డాక్టర్ హకీమ్ గారు ఉన్నారు. వృత్తిరీత్యా ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్స్. ప్రవృత్తి రీత్యా మటుకు బోన్సాయ్ ఎక్స్పర్ట్. ఆయన చేసిన బోన్సాయ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక మనకి మొత్తం బోన్సాయ్ మీద ఎంటర్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆ విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఇదిగోనండి, డాక్టర్ హకీమ్ గారు తయారు చేసిన బోన్సాయ్ ప్లాంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సార్, ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్? ఇదేం ప్లాంట్? ఇది షిఫేరియా. ఇది మొత్తం మోర్ దాన్ 12 years ఓల్డ్ ప్లాంట్ అండి. దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇది. అచ్చా, మీరు ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా బోన్సాయ్ చేశారా సార్? చాలా చేస్తాను. ఇక్కడ చూడండి, సపోటా చెట్టు ఉంది, దీనికి కాయలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడే జస్ట్ తెచ్చినప్పుడు ఒక కాయ ఇరిగిపోయింది. బోన్సాయ్ లో ఫ్రూట్స్ కూడా, ఫ్లవరింగ్ కూడా వచ్చి ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్? ఇది కూడా ఒక 8-9 years ఓల్డ్ ప్లాంట్ ఉంటుంది ఇది. అంటే దాని నుంచి ఫ్రూట్స్ బాగానే వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. యూ కెన్ ఎంజాయ్ ఆల్సో. ఓకే సార్, ఇంకా ఏమున్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర? ఇక్కడ ఎడీనియమ్స్ ఉన్నాయి, పెద్ద 2 ఉన్నాయి కదా ఎడీనియమ్స్. చాలా పెద్ద ఉందండి, చాలా పెద్ద ఎడీనియమ్స్. ఇది ఒక ఎడీనియం ఉంది. ఇది ఎన్ని ఇయర్స్ సార్? చాలా బాగుంది. ఇది 12 years ఉంటుందండి. 15 years అలా ఉంటాయి. ఓకే ఓకే సార్, మీ దగ్గర బనియన్ ట్రీ అవన్నీ కూడా ఉన్నాయి? బనియన్ ట్రీ ఉంది, నీమ్ ట్రీ ఉంది, తర్వాత టామరిన్ ట్రీ ఉంది, అన్ని ఫ్రూట్ ట్రీ ఉన్నాయి. టామరిన్ వస్తుందా సార్ దానికి? వస్తున్నాయి. ఈవెన్ నా దగ్గర కోకోనట్ ట్రీ కూడా ఉంది. 14th floor లో నేను కోకోనట్ ట్రీస్ పెంచుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ yield ఫ్రమ్ దట్ ప్లాంట్. సార్, ఇఫ్ పాసిబుల్ నాకు దాని పిక్స్ అన్న వీడియో పంపిస్తారా సార్? పర్సనల్ గా చూపిస్తాను. ఓకే సార్. నా దగ్గర కోకోనట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎట్ ద 14th floor లో ఉన్నాయి అవి. ఓకే ఓకే. దే ఆర్ గ్రోయింగ్ వెరీ నైస్లీ, వెరీ హెల్దీ ప్లాంట్స్. ఓకే. అండ్ ఐ హావ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. నా దగ్గర అన్ని పళ్ళ చెట్లు ఉన్నాయి. ఇవి మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి సార్ ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? నేను ఒక 22 years బ్యాక్ ట్రైనింగ్ తీసుకున్నాను. 3 days ప్రోగ్రామ్ ఉంటుంది, వర్క్ షాప్, అక్కడ నేర్చుకున్నాను. అప్పటి నుంచి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటాను. ఈ ప్లాంట్ వచ్చేసి చూడండి, ఇది ఫైకస్. దీని ఓడలు చూసారు ఎలా ఉన్నాయో? దీని ఓడలు చూడండి, ఇవి. అవును సార్, అవును. ఎలా ఓడలు ఉన్నాయి, మర్రి చెట్టు టైప్. మర్రి చెట్టు. ఇది మోర్ దాన్ నేను అనుకోవడం 18 ఏళ్ళు వయసు ఉంటుంది దీన్ని. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల పైన ఉంటుంది దీని ఏజ్. ఓకే సార్, బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇది ఏంటి సార్? ఇది ఫైకస్ అండి. ఫైకస్ లో ఒక వెరైటీ. దీన్ని కూడా ఇప్పుడే రీసెంట్ గా చేశాను, డెవలప్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అండర్ ట్రైనింగ్. ఓకే ఓకే ఓకే. ఇలా వైరింగ్ అంతా చేసి ట్రైనింగ్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ చూపించడానికి డెమో కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు అది అలా మౌల్డ్ అయిపోయిన తర్వాత వైర్స్ తీసేస్తాం. ఈ మౌల్డ్ అయిన తర్వాత ఇవి ఫిక్స్ అయిపోయిన తర్వాత తీసేస్తాం. ఇది సార్, ఇది కూడా ఏమంటారు, ఫైకస్ లోనే మైక్రోపారా. ఫైకస్ చిన్న చిన్న ఆకులు ఉంటాయి. దీని ఆకులు కంపేర్ చేయండి, పెద్ద ఆకులు, చిన్న ఆకులు. దీన్నేమో స్టోన్ కి ఇది చేసి చేస్తున్నాము. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. ఇదేంటి సార్ రాక్ మీద ఉంది? ఇది జోనోపారా అనేసి. ఇది రాక్ మీద నేను చెట్లు పెంచుతున్నాం. మనం చూస్తుంటాం కదా, హిల్స్ మీద చెట్లు ఎలా వస్తాయని అనుకుంటాం కదా. ఎంత హెల్తీగా ఉందో ప్లాంట్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ హౌ వీ కెన్ గ్రో ద ప్లాంట్ on the rock also. Wow, great sir, really great. ఇది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్. దీన్ని లిమిటెడ్ రూట్స్ ఉంటాయి, కానీ మనం దీన్ని ఈ విధంగా గ్రో చేయొచ్చు. ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ లో మొత్తం ట్రైనింగ్ ఇస్తారా సార్, ఎలా చేయాలి? 1 hour లో నేను మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డెమో చేసి ఇస్తాను, హౌ టు మేక్ ఏ బోన్సాయ్ ప్లాంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ a lot, thank you so much, thank you. That is about bonsai plants. మీ అందరికీ దీని గురించి చాలామంది తెలిసే ఉంటుంది. బోన్సాయ్ ప్లాంట్స్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని గురించి కొద్దిగా వివరంగా నేను వాళ్ళకి చెప్దామని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, బిలేటెడ్ వరల్డ్స్ బోన్సాయ్ డే. ఎవ్రీ ఇయర్ 2nd Saturday మేకి వరల్డ్స్ బోన్సాయ్ డేని జరుపుకుంటారు. నిన్న బోన్సాయ్ డే అయ్యింది, వరల్డ్స్ బోన్సాయ్ డే. ఒక ఫేమస్ ఆథర్ ఏం చెప్తారంటే బోన్సాయ్స్ గురించి, bonsai plants are one touches the one's soul and the intellect with beauty and tranquility. బోన్సాయ్ ప్లాంట్స్ని పెంచడం నేర్చుకుంటే చాలా బాగుంటుందని నా ఇది. తర్వాత ఏమంటారంటే, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ హాబీ. And if somebody is interested to take it as a profession, దీని బిజినెస్ ఉంది.
యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది 4th centuryలో చైనా అండ్ టేకెన్ ఓవర్ బై ద జపాన్ ఇన్ 6th century. దాని తర్వాత మొత్తం త్రూఅవుట్ ద వరల్డ్ ఉంది ఈరోజు బోన్సాయి కల్టివేషన్, బోన్సాయి ప్లాంటేషన్ అనేది ఈరోజు ఉంది. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద బోన్సాయి గురించి. ఇప్పుడు బోన్సాయి ప్లాన్ ఎలా చేయాలి, ఒక బోన్సాయి ప్లాన్ని చేయాలంటే ఏం కావాలి మనకి? ఒకటి ఒక ప్లాంట్ కావాలి. ఇది మనం చిన్న ప్లాంట్స్ని చేయొచ్చు, పెద్ద పెద్ద మరి ఏవైనా చేయొచ్చు. జూబీ, రావి, మర్రి, టామరిన్ ఏ మొక్కతో అయినా చేయొచ్చు. తర్వాత ఈ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, దాని తర్వాత వచ్చేసి ఏ టూల్స్ ఏం కావాలి, వాటికి కటింగ్స్ అంటే దీనికి మామూలు మొక్కలుగా కాకుండా దీనికి వేరేగా ఉంటుంది. రూట్స్ని ప్రూన్ చేస్తూ ఉండాలి, ఎవ్రీ 6 monthsకి స్టెమ్స్ని ప్రూన్ చేస్తుండాలి, కట్ చేస్తుండాలి. అప్పుడే అది నేచురల్ షేప్ వస్తుంది, ఒక బిగ్ ట్రీ షేప్ ఇస్తుంది. అది రావడానికి మనం రెగ్యులర్గా వీ హ్యావ్ టు డూ ప్రూనింగ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రూనింగ్ కటింగ్ ఆఫ్ ద స్టెమ్స్ ఆల్సో. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హౌ టు గెట్ ద మెటీరియల్, ప్లాంట్ని ఎలా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ సపోటా ప్లాంట్ ఇది, దీన్ని సపోటా ప్లాంట్తో బోన్సాయి చేయాలి అనుకుంటున్నాను. హౌ టు గెట్ దిస్ ప్లాంట్ అంటే మనం గింజల నుంచి కూడా చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ లాంగ్ అండ్ టీడియస్ ప్రొసీజర్. ఇయర్స్ టుగెదర్ యూ విల్ గెట్ బోర్డ్, యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, యూ విల్ ఫర్గెట్ అబౌట్. అందుకు నేను చేయాలి, నర్సరీకి వెళ్ళి తెచ్చుకోవాలి. నర్సరీకి వెళ్ళినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు సీ. ఒక ప్లాంట్ని పరిచేస్తున్నాం, బోన్సాయి చేయాలనే కాన్సెప్ట్తో పరిచేస్తున్నాం. ఏం కావాలి దానికి? ఏం కావాలంటే ఆల్మోస్ట్ ఆల్ మంచి హెల్దీ మొక్కను చూసుకోవాలి, జస్ట్ లైక్ దిస్. దాని తర్వాత దీనికి ఏంటంటే స్టెమ్ కొద్దిగా లావుగా ఉన్నది చూసుకోవాలి. ఇది ఏంటంటే యాక్చువల్గా ఈ కోర్సు 3 నుంచి 4 రోజులు పట్టుద్ది బోన్సాయి క్లాస్. నేను 1 hour 30 minutesలో కంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ కంప్లీట్ ఇట్ ఫాస్ట్. తర్వాత స్టెమ్ ఒకటి బాటంగా కొద్దిగా కర్వ్డ్ బెండ్ ఇలా అలా ఉంటే మంచి న్యాచురల్ షేప్ వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ వే టు గెట్ ద ప్లాంట్. థర్డ్, న్యాచురల్గా మనం పాడుపడిపోయిన ఇళ్ళు అవి చూస్తుంటాం, గోడల మీద మర్రి, జుగి చెట్లు వస్తుంటాయి. దే ఆర్ ద న్యాచురల్ బోన్సాయి ప్లాంట్స్. అవిని కూడా మనం కలెక్ట్ చేసేదాన్ని బోన్సాయి ప్లాంట్ కింద పాట్లో చేసి చేయొచ్చు. దట్ ఈస్ ద థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే హిల్స్. మనం హిల్స్ మీద వెళ్ళి చూసామనుకోండి, చాలా చాలా ప్లాంట్స్ ఉంటాయి హిల్స్ మీద. వాటిని కూడా మనం తవ్వి తీసుకుని వచ్చి బోన్సాయి ప్లాంట్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ లేజీ పీపుల్ గురించి ఏంటంటే నర్సరీకి వెళ్ళి బోన్సాయి షాప్కి వెళ్ళి కొనుక్కుని తీసుకుని చేతిలో పెట్టుకోవడం. లాస్ట్ వన్. దీస్ ఆర్ ద 5 types టు గెట్ ద ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి పాట్. ఏ పాట్ని తీసుకోవాలి? బోన్సాయి ప్లాంట్ పాట్స్ ఆర్ డిఫరెంట్, టోటల్లీ డిఫరెంట్. మామూలు పాట్స్ కాదు, దే ఆర్ షాలో పాట్స్. ఇలా షాలోగా ఉంటాయి. దీంట్లో చూడాల్సిన విషయం ఏంటంటే ఇవి డ్రైనేజ్ హోల్స్ మినిమం 1 inch ఉండాలి అండ్ మినిమం మోర్ దాన్ 2 holes ఉండాలి. అట్లీస్ట్ 2 holes అయినా ఉండాలి. ఎందుకంటే వాటర్ వేయంగానే వాటర్ కిందకి వచ్చేయాలి అండ్ ఆక్సిజన్ కూడా, ఏ వెంటిలేషన్ టు ద రూట్స్ కూడా ఉండాలి. దెర్ ఆర్ 2 things. కాబట్టి వెంటిలేషన్ పర్పస్ అండ్ ఫర్ ద డ్రైనేజ్ పర్పస్. డ్రైనేజ్ సరిగ్గా లేదు, చిన్న హోల్ ఉంది, ఒకటే హోల్ ఉంది, ఇమ్మీడియట్గా 10 రోజుల్లో మొక్క చచ్చిపోద్ది. మనం ఎందుకంటే రూట్ రాటింగ్, కుళ్ళిపోతాయి రూట్స్ కుళ్ళిపోతే ఇక దెర్ ఈస్ నో ఛాన్స్ అండ్ గ్రోయింగ్ ప్లాంట్. ఇప్పుడు మనం నర్సరీ నుంచి చాలామంది తెస్తుంటారు. ఫస్ట్ తెచ్చిన నెల 15-2 నెలలు బాగుంటాయి, ఆ తర్వాత దే విల్ డై. వై? కింద ఏం చేస్తాడు వాడు? కింద ఏమీ పెట్టాడు, రాళ్ళు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఆ మొత్తం సాయిల్ అంతా ఇదైపోయి రూట్స్ వెంటిలేట్ గాలి ఆడగా చచ్చిపోతాయి. కామన్ అబ్జర్వేషన్. సో ఇదనేది, ఈ డ్రైనేజ్ హోల్స్ అనేది పెద్ద ఉండాలి, ఇది ఉండాలి. తర్వాత ఇంతంత పెద్ద హోల్ ఉంటే మట్టి అంతా కారిపోతుంది కదా, లూజ్ సాయిల్. సో టు ప్రివెంట్ దట్ వన్ వీ హ్యావ్ టు యూజ్ నెట్, లైక్ మెష్ నెట్ ఉంటుంది కదా, దీంతో మన హోల్స్ని బ్లాక్ చేయాలి. తర్వాత దిస్ ఈజ్ అ షాలో పాట్. దీన్ని హోల్డ్ చేయడానికి ఇలా పెట్టేస్తే కదిలిపోతుంటుంది మొక్క. టు సేవ్ దట్ వన్, వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఫిక్స్ ద స్టెమ్ విత్ galvanized ఐరన్ ఆర్ కాపర్ వైర్స్ వస్తాయి.
డిఫరెంట్ గేజెస్ ఉంటాయి. 1 mm నుంచి 8 mm గేజ్ వరకు డిఫరెంట్ గేజెస్ ఆఫ్ వైర్స్ అవైలబుల్గా ఉంటాయి. దాంతో ఏంటంటే వీ హ్యావ్ టు హోల్డ్ ద ట్రీ ఫార్మ్లీ ఇన్ ద బాటమ్ అండ్ టు షేప్ ద ప్లాంట్. ఇది ఇలా ఉంది అప్ ఫ్రంట్, దాన్ని మనం డిఫరెంట్ షేప్స్లో చేయాలంటే దాన్ని బెండ్ చేయాలంటే వీ హ్యావ్ టు మోల్డ్ ఇట్ అండ్ గివ్ ద షేప్. ఆ షేప్ని ఇన్ డ్యూ పీరియడ్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, కాబట్టి ఈ వైర్స్ కావాలి. ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాయిల్. మనం మామూలుగా మొక్కలు చేసే ఈ మొక్కల సాయిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్. దీనికి ఫుల్లీ వెల్ డ్రైన్డ్, వెల్ వెంటిలేటెడ్, మాయిశ్చరైజర్ ఉంచగలిగిన కెపాసిటీ ఉన్న సాయిల్ అయితేనే సూటబుల్గా ఉంటుంది. ఇది లేకపోతే ప్లాంట్స్ సర్వైవ్ కావు. ఫుల్లీ డ్రైన్, వాటర్ వేసాము 30 సెకండ్స్లో మొత్తం వాటర్ అంతా కిందకు వచ్చేయాలి. వాటర్ ఉందా మేడం? 30 సెకండ్స్లో ఆల్ వాటర్ షుడ్ బి డ్రైన్డ్. అదర్వైజ్ ఏమవుతుందంటే చూసారా మొత్తం వాటర్ 1 సెకండ్లో కిందకి వెళ్ళిపోయింది. అది వెల్ డ్రైన్డ్ వాటర్. దానివల్ల ఏంటంటే లోపల ఇది ఉండదు, చేమ ఉండదు. సో ప్లాంట్ విల్ సర్వైవ్. సెకండ్ వచ్చేసి ఇట్ విల్ గివ్స్ ఏ గుడ్ వెంటిలేషన్. ఎయిర్ అలవాట్లో పొరపాటు. సో ఇట్ నీడ్స్ ప్రాపర్ వెంటిలేషన్. వితౌట్ వెంటిలేషన్ we can't survive, anybody can't survive, even plant root also will not survive. It needs proper ventilation, it needs good oxygen, then only plant will survive. So that is important thing. Now what we have to do is, for proper ventilation, what we have to do, we have to make the soil mix. It is not like that we bring some red soil and keep it and we start plantation. It is not like that. There is a ratios. There are hundreds of ratios. There are hundreds of workshops. There are different theories are there. ఇప్పుడు ఎవరికి నచ్చింది వాడు ఫాలో అవుతుంటాడు. నాకు నచ్చింది నేను ఫాలో అవుతుంటాను. నా పద్ధతి నేను ఒకటి నేర్చుకున్నాను. దానికి నేనేం చేస్తానంటే వాడేది శాండ్. విదేశాల్లో అయితే అకాడమా అని వాడతారు. మన ఇండియన్స్ ఏంటంటే జస్ట్ ఇటుకలు ముక్కలు చేసేసి 3 mm 4 mm ముక్కలు కావాలి. ఇవి చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత కావాలి మనకి ఏంటంటే కోకోపీట్ తెలుసు కదా, కొబ్బరి పీచుతో చేసింది. ఇదేంటంటే వాటర్ని మాయిశ్చరైజ్ హోల్డ్ చేస్తుంది. తర్వాత వచ్చేసేమో గ్రిట్టి శాండ్ మామూలు ఫైన్ శాండ్ కాదు, గట్టి శాండ్ కావాలి. జస్ట్ శాండ్ కావాలి. దానివల్ల ఏంటంటే ఈజీగా వాటర్ డ్రైన్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ ఎలా మాయిశ్చర్ ఎలా రిటైన్ అవుతుంది? కోకోపీట్ ఇది రిటైన్ చేస్తుంది. ఇది నీళ్ళు వదిలేస్తూ ఉంటుంది, ఇది హోల్డ్ చేస్తూ ఉంటుంది. సో అది కంపెన్సేట్ అవుతుంది ప్లాంట్కి. హౌ ఇట్ విల్ సర్వైవ్. తర్వాత వచ్చేసి వాటర్ అయిపోయింది, వెంటిలేషన్ అయిపోయింది. మనకి దానికి మెన్యూర్ కూడా కావాలి కదా, న్యూట్రియంట్స్. దానికి మనం ఏం చేస్తామంటే వెర్మి కాంపోస్ట్ ఆర్ ఎనీథింగ్, ఆవు పేడ, గేదె పేడతో డ్రై చేసేసిన డస్ట్ని కానీ వెర్మి కాంపోస్ట్ కానీ ఏదైనా వాడతాం. ఈ సాయిల్ ఏమవుతుందంటే ఈవెన్ శాండ్ ఉన్నా కూడా అతుక్కుపోతుంటుంది. దాన్ని లూజ్ చేయాలి, అతుక్కోనివ్వకుండా చేయాలి. దానికి నేను వాడేది ఏంటంటే పెర్లైట్ అనేది సిలికా సబ్స్టెన్సెస్ ఉంటుంది. వైట్గా రఫ్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదేం చేస్తుందంటే వాటర్ని డ్రైన్ చేస్తుంది, లైట్ వెయిట్ చేస్తుంది. తర్వాత ఆక్సిజన్ బబుల్స్ని హోల్డ్ చేస్తుంది. అది రూట్స్ అబ్జార్బ్ చేస్తుంటాయి అండ్ న్యూట్రియంట్స్ని కూడా హోల్డ్ చేస్తుంది. సో దీస్ ఆర్ మల్టీపర్పస్ పెర్లైట్. ఇది దొరికితే వాడచ్చు, లేకపోయినా వాడకపోయినా నడుస్తుంది. బట్ దీస్ ఆర్ ద మెయిన్. ఇవి కాకుండా నీమ్ కేక్ టు అవాయిడ్ ద ఫంగస్. తర్వాతనేమో పసుపు కూడా వాడచ్చు, యాంటీ ఫంగల్స్ వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు. తర్వాత ఇంకోటి ఏమో మనం చిన్నప్పుడు చూసి ఉంటాం, మా తాతల వాళ్ళు చూసి ప్యూమైస్ సోపు రాయి ఉంటుంది కదా ఓల్డ్ తోమనేది, ప్యూమైస్. అది దాన్ని కూడా ముక్కలు చేసి వాడితే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ వాటర్ డ్రైనర్ ప్లస్ న్యూట్రియంట్స్ హోల్డర్. దాన్ని కూడా మనం వాడచ్చు. దర్ ఆర్ సో మెనీ కాంపోజిషన్స్, చాలా ఉన్నాయి, కొన్ని థౌజండ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫాలో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో.
But basic fundamental thing is good drainage, good ventilation, good nutrients. These three things are the very, very, very important to get a good bonsai. Okay, now what is the ratio? What is the ratio to make? Vinay, what is the ratio to make? Okay, for example, there are two types of components. ఒకటి ఇనార్గానిక్, ఆర్గానిక్. ఇనార్గానిక్ వచ్చేసి మనం చెప్పాం శాండ్, పెర్లైట్ ప్లస్ ఏంటంటే బ్రిక్ స్టోన్స్, ఇవన్నీ నాన్ ఆర్గానిక్. ఇనార్గానిక్. ఆర్గానిక్ వచ్చేసి కాంపోస్ట్, వెర్మి కాంపోస్ట్, యా పేడ, ఎనీథింగ్, ప్లాంట్స్ది, లేకపోతే ట్రీ బార్స్ చిన్న చిన్న పీసెస్ ప్లస్ కోకోపీట్, ఇవి ఆర్గానిక్. ఇవి ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. 50% ఇది, 50% అది ఉండాలి. ఫస్ట్ 50% ఏంటంటే మనం ఇది తయారు చేసుకోవాలి ఇనార్గానిక్, 50% ఏమో ఆర్గానిక్ తయారు చేసుకోవాలి. ఆ రెండు మిక్స్ చేసి దెన్ యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద పాట్. శాండ్. సో తర్వాత అది 3 cups అయింది, ఇది 2 cups అయింది. So you have to make this one half and this one. Okay? This one. This has become organic material. Now it is ready organic material. This is inorganic material. Now we have to mix both equally. దీన్ని కలిపేస్తాం. ఇప్పుడు మీరు దిస్ ఈజ్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ ద బోన్సై ప్లాంట్స్. మనం ఏదో అనుకుంటాం మామూలు మొక్కలు తెచ్చేసేయడం అలా కాదు. బోన్సై ప్లాంట్స్కి దిస్ ఈజ్ ద ఇది దీంతో చేయాలి. నో హౌ టు ప్లేస్ ఇట్. ఇది ఉంది దీంట్లో, ఇదంతా మట్టి అంతా లేస్తే రాలిపోతుంది కదా, చూసారా? సో మొత్తం బాగా ఇది వెళ్ళిపోతుంది. దానికి ఏం చేయాలి? ఇది ఏంటంటే మస్కిటో నెట్, నథింగ్ ఎల్స్. నేనేం తీసుకురాలేదు ఎక్కడి నుంచి. మస్కిటో నెట్. కొంతమంది ఏమో ఇవి కూడా వాడుతుంటారు. ఏంటంటే మనం ఏమంటారు, దీపావళిలో పెడతారు, దీవెనలు పెడతారు కదా, ఆ దీవెనలు కూడా రివర్స్ చేసి పెట్టచ్చు. ఎస్, ఎగ్జాక్ట్. ప్రమిదల్ని కూడా రివర్స్ చేసి పెట్టచ్చు. కానీ ఏంటంటే అవి రీప్లేస్ అయిపోతాయి, డిస్ప్లేస్ అయిపోతుంటాయి. ఇది డిస్ప్లేస్ అవుతుంది. ఎందుకు డిస్ప్లేస్ అవ్వదు? ఇలా పెట్టాను వైర్తో కట్టు. ఓకే, ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే, ఇది గ్యాల్వనైజ్డ్ ప్లాస్టిక్ కోటెడ్ వైర్. ఇది ఈ వైర్ ఎక్కడ దొరుకుతుంది సార్? ఇది ఎనీ ప్లంబింగ్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. ప్లాస్టిక్ కోటెడ్ గ్యాల్వనైజ్డ్ వైర్ ఇవ్వమంటే వాళ్ళు చెప్తారు. ఈవెన్ వాళ్ళు కాపర్ వైర్లు కూడా ఇస్తుంటారు. మనకు కాపర్ వైర్ అవసరం లేదు, ఇది సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే, సో నౌ దిస్ ఈస్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు పాటింగ్ మిక్స్ ఏంటంటేనండి, కోకోపీటు, ఇటుక రాళ్ళు, అదేవిధంగా పెర్లైట్ ఉంటే పెర్లైట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏం కావాలంటే మీకు శాండ్ ఒకటి కావాలి. ఇవన్నీ కలిపింది ఒక పోర్షన్ తీసుకుంటే, ఇంకొక పోర్షన్ ఏం తీసుకోవాలంటే వెర్మీ కంపోస్ట్ అండ్ ఎర్రమట్టి. సో ఈ విధంగా పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము నర్సరీ నుంచి తెచ్చుకున్నటువంటి ప్లాంట్, ఫ్రూట్ ప్లాంట్ కానీ ఏ ప్లాంట్ మీరు అయితే బోన్సై చేసుకుంటున్నారో ఆ ప్లాంట్కి ఆ కవర్ తీసేసి చుట్టూ ఉన్న మట్టి అంతా తొలగించేసేసి ఏమాత్రం కూడా రూట్ బాల్ అనేది దెబ్బ తినకుండా మీరు కేర్ తీసుకుని ఆ ప్లాంట్ని ఈ యొక్క పాట్, మనం ఏ పాట్ అయితే సిద్ధపాటు చేసుకున్నామో ఆ పాట్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇటుకరాలంటే ఇటుకని చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటిదండి. ఇటుకరాలంటే ఇటుక అని మట్టుకు అనుకోబాకండి.
సెంటర్ దగ్గర. ఓకే, దీన్ని బాగా టైట్గా కట్టేయాలి. ఓకే, సంగీత గారు కవర్ తీసారు. ఓకే, ఇలా టైట్గా కట్టేయాలి. కట్టేసి సో దట్ మనం మొక్క కదిపినా కూడా ఇట్ విల్ నాట్ మూవ్. రూట్స్ కదులుతున్నాయి అనుకోండి, మాటి ఇటు అటు జరిపానుకోండి, ఏం బతుకుతుంది, ఇట్ విల్ నాట్ సర్వైవ్. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ సో దట్ ఇట్ షుడ్ నాట్ మూవ్. Firmly fixed, nothing else. Okay, it is firmly fixed. So you can move also, you can carry to మీరు ఊరు వెళ్తున్నారు, so nobody is here to plant this water. You can keep in your car in the back side and then you can take it. Yeah. That is the advantage of this bonsais. That's why I am telling, I am encouraging everybody to grow bonsais. ఎవ్రీ 6 months మీరు ప్రూన్ చేస్తుంటారు కదా, అప్పుడు మార్చుకుంటూ ఉండాలి, లూజ్ చేయాలి. 1 yearకి అలాగా ఒకసారి పెడితే అలా వదిలే ఉండాలి. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు చేంజ్ ద సాయిల్, యూ హ్యావ్ టు ప్రూన్. Yeah, that's why after 1 year you have to remove like this. No need. See, these are the plants. How small, 20 years old plant. See, that is more than 20 years plant. There's a lot of fruits. Crop fruits చూసారా, నేను పెద్ద పర్సెంట్ తగ్గలేదు. ఇది చూడండి, దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఓకే, ఇదేం కాదు మేడం, 1 year తర్వాత మళ్ళీ మీరు జస్ట్ తీయడం మళ్ళీ లూజ్ చేయాలంతే. రోజు పోయాలి. మీరు తాగపోండి, వీటికి వాటర్ పోయండి. వీటికి వాటర్ పోయకపోతే, ఎందుకంటే దీనికి రిసోర్సెస్ చాలా. फर्स्ट इसके अंदर ऐसा ये करके इंसर्ट करके you have to turn over the stem. To shape the shape ఇలా ఉంచేస్తారా? You won't get bonsai shape, no. You have to get the bonsai shape. To get the bonsai shape, you have to remove all these leaves. ఇప్పుడు ఇలా ఉంది. Now you have to wind like this. You have to twist the wire around the stem which you want to make the changes. Shape, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, చూడండి. ఓకే, ఇప్పుడు బెండ్ చేయొచ్చు మనం. నో ఇట్ ఈస్ టోటలీ బెండ్. దీన్ని కూడా మనం బెండ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇమ్మెచ్యూర్ గ్రాఫ్ట్. Just try to do it little bit. Okay. This is not matured plant. Okay, ఇది ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా చేసుకోవాలి. This is wiring very important. సరిదా మేడం, మీరేం అనుకోకండి, ఇలా నొక్కేస్తున్నారు, మొత్తం ట్విస్ట్ చేసేస్తున్నారు, ఏమవుతుంది ప్లాంట్కి. ఇట్ విల్ హ్యాపీలీ సర్వైవ్. మేడం పేరేంటి? కిరణ్ మై మేడం. సార్, ఈ ఎక్సెసివ్ ఫోలియేజ్ తీసేస్తే మంచి ఇవి వస్తాయి మనకి. Now
whatever shape you want, you can get. Yes, very Okay. nice, sir. Very nice. Very Like nice. this. Now we can also do this one also, but I don't No, think so much. It's Very delicate plant. okay. This is దీన్ని కొద్దిగా హైట్ తగ్గించేద్దాం, ఇంత హైట్ వద్దు. ఇట్ ఈస్ సో లెంగ్ది. okay. షుడ్ కట్ షార్ట్. Wow, real bonsai. బోన్సై షేప్ వచ్చేసింది. ఇంకా దీని నుంచి ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తాయి. దట్ విల్ గివ్ ద కనోపీ అపియరెన్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఓకే, Okay. దిస్ ఈజ్ వన్ థింగ్. పానీ దీన్ని 2 types ఆఫ్ వాటరింగ్ కావాలి. ఇప్పుడు ఇది మనం ఏం చేసాం, పాట్ నుంచి తీసి చేసాం. రూట్ గాట్ ఇన్సల్ట్, రూట్ ని మనం ఇంజూర్ చేసాం, హర్ట్ చేసాం. హౌ టు దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి? ఎప్సమ్ Epsom salt, yeah. ఎప్సమ్ సాల్ట్ ని ఒక చెంచాలో తీసుకుని ఒక నీళ్లలో ఒక హాఫ్ మగ్గులో కలుపుకొని దాన్ని చేసాం అనుకోండి, ఇట్ విల్ ఇంజూర్. అది లేక మనం యాంటీ బ్యాక్టీరియల్ వేసుకుంటాం కదా, దెబ్బ తగిలితే. ఇట్ ఈస్ లైక్ దట్. ఇట్ విల్ సపోర్ట్ ద స్టెమ్ రూట్స్. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలి, అదే ఒకటి. ఎప్సమ్ సాల్ట్ 1 spoon ఇన్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, 1 glass ఆఫ్ వాటర్ వేసి ఇవ్వాలి. వేసేసి తర్వాత మీరు ఒక 15 days ఏమి న్యూట్రియంట్స్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ యూ గివ్ ద వాటర్, దట్స్ ఇట్. చూసారా, నేను వాటర్ వేస్తున్నా, అసలు ఎక్కడ కనిపిస్తుందో మొత్తం వెళ్ళిపోయింది వితౌట్ సింగిల్ డ్రాప్. అది కావాలి. ఈ కాకుండా ఇఫ్ యూ ఫైండ్ వాటర్ స్టేబుల్ దేర్, దట్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ రూట్ రాట్. రూట్స్ కుళ్ళిపోతాయి. కంప్లీట్ అయిందా సార్? ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ కంప్లీట్ హౌ టు మేక్ బాన్సాయ్. ఇది 3 days కూడా అవ్వచ్చు. నేను సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చేలా చెప్పాను. చాలా బాగా వెరీ చెప్పారు. షార్ట్ అండ్ ప్రిసైజ్. It will take 3 days. I have attended 3 days course 15 years back. Just I have concluded it in half an hour. See, there is no single drop of water here. It come on like this. దీన్ని ఇంకా బ్రాంచెస్ ఉంటే ఇంకా మంచి వచ్చేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.